భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 35వ వార్షికోత్సవ ఉత్సవాలు బాగంబర్పేట్ చెంచు బస్తీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, సిపిఎం మహేందర్, బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మావతి, డిపి రెడ్డి, గెలువయ్య, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, తోలపు నూరి కృష్ణగౌడ్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచు బస్తీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించి 35 సంవత్సరాలు గడుస్తోందని, ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెంచు బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి టెంపుల్ 35 సంవత్సరాల చరిత్ర గల ఈ టెంపుల్ పెద్దగా కట్టి వార్షికోత్సవం బ్రహ్మాండంగా చేస్తారు. చెంచు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఇలా వాళ్ళ ఆహ్వానం మేరకు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. స్వామివారి ఆశీర్వాదం వల్ల పబ్లిక్ ప్రజలందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నరసింహస్వామి టెంపుల్ చెంచు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేపట్టిన తర్వాత చెంచు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అంబర్పేటలో అంగరంగ వైభవంగా పేరు తెచ్చేందుకు అంబర్పేట ప్రాంతంలో సామాజిక వర్గాల దేవుడైన నరసింహస్వామి పూజలు ఈ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న నరసింహస్వామి దేవాలయాన్ని ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో పాల్గొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా పూర్తి చేయాలని చెప్పేసి ఆ ప్రజలకు వాళ్ళ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ దేవుణ్ణి వేడుకుంటారని తెలియజేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై, జై చెంచు లక్ష్మీ మాతాకి జై. ఈ యొక్క వార్షికోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన వీళ్ళందరికీ కూడా, ఆలయం సిబ్బందికి, మరి అదేవిధంగా ఈ బస్తీవాసులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క నరసింహ స్వామి టెంపుల్ ఏదైతే ఈ చెంచు లక్ష్మి మాత సమేతంగా ఉన్న ఈ యొక్క దేవాలయానికి చాలా ప్రతిష్టం. మరి ఇక్కడ ఉన్న కోయదోరలు, మరి బస్తీవాసులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి రోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి వీళ్లకు మమ్మల్ని యొక్క మంచి అవకాశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వచ్చిన భక్తజనులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ బాగంబర్పేట డివిజన్ లో ఉన్న అందరినీ మా యొక్క స్వామి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు ఇక్కడ మా బతుకమ్మ కుంటలో జరుగుతున్నది. మీ అందరికీ తెలుసు, ఇక్కడ అందరు కూడా మరి చెంచులు మనందరికీ కూడా సేవ చేస్తారు. వారి ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే చెంచు లక్ష్మిని వాళ్ళు ఎక్కువ ఆరాధిస్తారు. మరి వారు సంవత్సరం కిందట మరి పెద్ద ఎత్తున ఇక్కడ గుడి కట్టుకున్నారు. మరి అందరికీ కూడా మంచి జరగాలని వారు సంకల్పం చేసుకొని కట్టుకున్నారు. మరి ఈ రోజు వార్షికోత్సవం సందర్భంగా అత్యంత వైభవంగా ఇక్కడ అన్ని ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. పూజలు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. అయితే అందరు కూడా ఎల్లవేళ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే మరి మనందరికీ కూడా సేవ చేసే చెంచులకు ఆయుర ఆరోగ్యాలు స్వామి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వారందరూ కూడా మీకు అందరు తెలుసు, పొద్దున్న లేస్తున్నాయి. ఈ రోజు మనందరం కూడా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే మరి వీరి సహకారంతోనే ఈ రోడ్లన్నీ కూడా, మరి సిటీ అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మరి వారికి కూడా ఆయుర ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గత అంబర్పేట కాన్స్టిట్యున్సీ లో బాగంబర్పేట డివిజన్ లో బతుకమ్మ కుంట చెంచు బస్తీ పెద్ద ఎత్తున ఉన్నది. ఇక్కడ ఒక 3000 కడప కుటుంబాలతోటి నివాసం ఉంటున్నారు. వివిధ జిల్లాల నుంచి, చెంచు ప్రాంతాల నుంచి గత 35 సంవత్సరాల క్రితం వాళ్ళ నరసింహస్వామిని నిలబెట్టుకున్నారు. వాళ్ళ కులదేవత, ఆ కులదేవత యొక్క రక్షణ కోసానికి వాళ్ళు పూజలు చేసేవాళ్ళు. అయితే ఆ గుడి నామమాత్రంగా ఉన్నది. కానీ అంబర్పేట కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గౌరవనీయులైన కాళేరు వెంకటేష్ గారి దృష్టికి వచ్చి నేను ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం చేస్తానని చెప్పి ఆ చెంచు సంక్షేమ శాఖకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడం తోటి పోయిన సంవత్సరం 25 లక్షల రూపాయలు తన సొంత నిధుల నుంచి ఆ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. ఆ దేవస్థానం నిర్మించిన తర్వాత
ఓన్లీ సెంచులే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా వచ్చి, హిందువులు మొత్తం కూడా వచ్చి ఈ యొక్క గుడిలో పూజలు చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే వైబ్రేషన్ మొత్తం మారిపోయింది. కాబట్టి పూజా సంస్కరణలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి బాలకృష్ణ, కుర్మయ్య, వెంకన్న అనేక మంది నాయకులు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. హనుమంతు వీళ్ళందరూ కూడా నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క గతంలో వేష భాషలు మొత్తం కూడా మారిపోయి రోజుగారి వారిగా ఆ గుడిని పూజించుకోవడం, దేవుని దర్శించుకోవడం, ఈ చుట్టుపక్కల వాళ్ళకు శాంతియుతంగా అందరితో మెలగడం, అనేక మంచి పనులు జరిగాయి. దీని అన్నిటికీ కారణము కాలేరు వెంకటేష్ గారు ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే వారి యొక్క తన నిధులతోటి, తన సొంత డబ్బులతోటి పెద్ద గుడి నిర్మాణం జరిగింది. వారిని ఈ రోజు ఆహ్వానించి వార్షికోత్సవానికి భోజన కార్యక్రమాలు ఒక 2000 మందికి భోజనాలు పెట్టారు. కాబట్టి ఇది భవిష్యత్తు కాలంలో ఎమ్మెల్యే గారు ఎక్కడ గుళ్ళున్నా, ఎక్కడ మసీదులున్నా, ఎక్కడ చర్చిలున్నా ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టి ప్రపంచ శాంతిని, తర్వాత అంబర్పేట శాంతి వాతావరణాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం.